హలో మామా, ఏరా రోగం వచ్చినాడు మా దగ్గుతావా? ఏమైందిరా? ఈ రోజు నాకు భలే ఆనందంగా ఉన్నది మామా. ఏమైందో కాలబడి చెప్పరా నాయనా. మా భార్య ఊరికి పోతా ఉన్నది పొద్దు. కాదురా, ఆ సంతోషం పొద్దు నుంచి సాయంత్రం వరకే కదంట, మళ్ళీ సాయంత్రం వచ్చలేదంట నీ పిల్లలు అయినా. నేను కూడా అట్టే అనుకున్నా, రేపు మొన్నాడు వాళ్ళ పెద్దమ్మ కుదిరితే పెళ్లి ఉంటే ఆన్నే ఉంటదంట. పిల్ల ఇంట్లో లేకుండా ఉంటే ఏం ఆనందం రా నీకు నాయన. దసరా చెలకలకు కూడా మా అమౌంట్ కానీ ఏమంటారు అంటా ఉన్నది. ఇంకా ఆ విషయం కన్ఫర్మ్ కాలా. నవ్వి నవ్వి సత్తావా ఎట? పెళ్లి అయినప్పటి నుంచే నేను ఇంత సంతోషంగా ఏ పొద్దు లేను మామా, నాకు భలే ఆనందంగా ఉన్నది. కాదురా, మళ్ళీ 4 రోజులకైనా నీ పిల్లం వచ్చాను కదా. లేదంట, వాళ్ళ పెద్దమ్మోళ్ళు, వాళ్ళ చిన్నమ్మోళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ వదిన, వాళ్ళ చెల్లెలంతా భద్రాచలం పోతారంట. 3 రోజులు ఉంటారంటాడా. కాదురా, ఇంటికాడ నీకు పండగేనే. నేను కూడా ఒక మాట అన్నా. ఏమన్నా? అన్ని రోజులు నువ్వు అన్నే ఉంటే ఎట్ట బుజ్జి, నువ్వు లేకుండా నేను ఒక్కనే ఉండలేనన్నా. ఏమో ఏమిటికన్నా స్వామి, నీ పిల్లం ఏమనిందా? అట్టయితే 20 రోజులు రాజు